హలో అందరికీ. నేను అలేఖ్య తోట. నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మాట్లాడాలనుకుంటున్నా ఇక్కడ. సో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో, ముందు ఒకసారి మిస్‌క్యారేజ్ అవ్వడం వల్ల అండ్ ఆల్సో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈసారి ఎక్స్‌పీరియన్స్ గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకుందాం అనుకోని శాలిని హాస్పిటల్స్ కాచిగూడలో చూపించుకున్నా. బాలాంబ అనే గైనకాలజిస్ట్ దగ్గర. సో, అక్కడ డాక్టర్ బాలాంబ గారికి నా హెల్త్ ఇష్యూ మొత్తం చెప్పాను. ఇలా నాకు 1 ½ ఇయర్ అప్పుడు హార్ట్‌లో హోల్ ఉండడం వల్ల సర్జరీ అయింది అనేసి. సో, అప్పుడు తను నా హార్ట్ స్టెతస్కోప్ పెట్టి చెక్ చేశారు. ఇంకా మర్మర్ సౌండ్ ఒస్తుంది. ఏంటో ఒకసారి కార్డియాలజిస్ట్‌కి చూపించుకోండి అనేసి అదే హాస్పిటల్‌లో నాకు కార్డియాలజిస్ట్‌కి రిఫర్ చేశారు. సో, డాక్టర్ బాలాంబ రిఫర్ చేసిన కార్డియాలజిస్ట్ దగ్గరికి అదే రోజు కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయితే ఆ రోజే 2D ఎకో చేసి, మీకు ఇంకా హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ కరెక్ట్ ఎక్విప్‌మెంట్ లేదు. సో, అపోలో హాస్పిటల్‌లో నెక్స్ట్ డే అపోలో హాస్పిటల్‌కి రమ్మన్నారు. ఇంకా వేరే ఎక్విప్‌మెంట్ తోటి చెక్ చేస్తా అని చెప్పి. సో, నెక్స్ట్ డే మళ్ళీ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ శాలిని హాస్పిటల్ డాక్టర్ అండ్ అపోలో హాస్పిటల్ డాక్టర్ ఇద్దరు మళ్ళీ 2D స్కాన్ చేశారు. 2D ఎకోస్ చేసిన తర్వాత మీరిప్పుడు ప్రెగ్నెన్సీ తీయించేసుకోవాలి. ఫస్ట్ మీకు హార్ట్‌లో ఇంకా ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రెగ్నెన్సీ కనుక మీరు కంటిన్యూ చేస్తే మటుకు 7th మంత్ తర్వాత హార్ట్‌లో ప్రెషర్ అయిపోయి డెలివరీ అప్పుడు మీకన్నా మీ బేబీ కన్నా రిస్క్ ఉంటది. ఎవరో ఒకళ్ళే ఉంటారు అని డైరెక్ట్‌గా పేషెంట్ అయిన నాకే చెప్పేసి భయపెట్టారు. సో, తర్వాత మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఏం చేయాలి, ఏంటి అనేది మళ్ళీ డౌట్‌లో పడి ఆ రోజు చాలా భయపడ్డాము. ముందు రోజు మాకు బిల్ ఏముండదు, కన్సల్టేషన్ ఫీజ్ ఏముండదు. మీరు ఓన్లీ వచ్చి కన్సల్ట్ అవ్వండి జస్ట్ అపోలో హాస్పిటల్‌కొచ్చి అని చెప్పారు. కానీ నెక్స్ట్ డే ఎళ్ళాక 2D స్కాన్ చేశాక మీరు ఇక్కడ 10,000 పే చేయాలి. పే పే చేసి ఎళ్ళాలి. ఇప్పుడంతా ప్రొసీజర్ అయింది కాబట్టి అనేసి చెప్పారు. అండ్ ఆల్సో ఇక్కడ పేషెంట్‌కి ఫస్ట్ ఏదన్నా ఇష్యూ ఉంది అనంటే మనం ఫ్యామిలీ మెంబర్స్‌ని పిలిచి చెప్పాలి. ఇలా పేషెంట్‌కి ఇలా ఇష్యూ ఉంది. మీరు ఇలా జేయాలి అని జెప్పేసి. కానీ ఇక్కడ డాక్టర్స్ ఏం జేశారంటే నాకే డైరెక్ట్‌గా పిలిచి ఇది నీకు హార్ట్‌లో ఇలా ఉంది. ఇలా కట్ జేయాలి. ఇలా జేయాలి అనేసి నాకే డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేశారు. సో, దానివల్ల నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది. అండ్ తర్వాత ఇంకా ఇంటికొచ్చాక ఆలోచించాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా భయపడ్డాము ఆ రోజు. సో, తర్వాత ఇంటికొచ్చి ఆలోచిస్తే ఆహ్, మా రిలేటివ్స్ అందరికీ చెప్పుకున్నాం ఈ విషయం. చెప్పిన తర్వాత మా ఒక అత్తయ్య చెప్పారనమాట. ఇలా ఒక కార్డియాలజిస్ట్‌కి చూపించుకోకూడదు. ఇప్పుడు డాక్టర్స్ అందరు కమర్షియల్ అయిపోయారు. సో, ఒకసారి మళ్ళీ ఎవరి దగ్గరన్నా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకైనా మంచిది అంటే, ఆ రోజే ఈవినింగ్ ఒకసారి నాకు చిన్నప్పుడు చేసిన కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ దగ్గరికి వెళ్ళాము. ఎళ్తే ఆయనన్నారు, ఇప్పుడు ఇప్పుడు చాలా వేరే వేరే కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. సో, దానివల్ల నేనొక డాక్టర్‌ని రిఫర్ చేస్తాను. కార్డియాలజిస్ట్‌ని రెయిన్‌బోలో. సో, ఆ రెయిన్‌బో కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావుని ఎళ్లి కలవండి అని చెప్పారు. సో, నెక్స్ట్ డే డాక్టర్ నాగేశ్వరరావుని కలవడానికి రెయిన్‌బో హాస్పిటల్స్‌కి వెళ్ళాము. ఎళ్తే అక్కడ మళ్ళీ ఒకసారి రావు ఏమన్నారంటే, "ఒకసారి మీరు మళ్ళీ 2D స్కాన్ చేసుకోండి. ఈ పాత 2D స్కాన్ తోటి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. అసలెలా ఉంది హార్ట్ ఏంటి అని నేను చెక్ జేస్తాను" అనేసి చెక్ జేశారు. చెక్ చేయడంతో ఆయనన్నారు, "ఇదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. మీరు ప్రెగ్నెన్సీ అయితే ఇప్పటికి కంటిన్యూ చేయండి. నేను మళ్ళీ ఒకసారి ట్యూస్‌డే ఎందుకైనా మంచిది టాప్ కార్డియాలజిస్ట్ తోటి మీటింగ్ ఉంటుంది మాకు ఎవ్రీ ట్యూస్‌డే. సో, ఒకసారి మళ్ళీ మీటింగ్‌లో మీ కేస్‌ని డిస్కస్ చేసి చెప్తాము ఏమైంది అనేది. మీరు మళ్ళీ ఒకసారి ట్యూస్‌డే వచ్చి కన్సల్ట్ అవ్వండి" అని జెప్పారు. సో, అప్పుడు మా రిలేటివ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కొంచెం రిలాక్స్ అయ్యామనమాట. సో, నెక్స్ట్ ట్యూస్‌డే మళ్ళీ కన్సల్టేషన్‌కెళ్ళాం మళ్ళీ రెయిన్‌బో హాస్పిటల్స్‌కి.
వెళ్తే అప్పుడు మళ్ళీ డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు, ఇలా మీరు ఏం ప్రాబ్లం లేదు, ఇప్పటికైతే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. కానీ 5th మంత్ తర్వాత నుంచి ఎవ్రీ మంత్ మీరు 2D స్కాన్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మీ హార్ట్ ప్రెషర్ ఎలా ఉంది, ఏంటి హార్ట్ ఫంక్షన్ ఎలా అవుతుంది అనేది తెలుస్తుంది. సో మీరు చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్ అనేసి చెప్పారు. సో తర్వాత ఇంటికెళ్ళాక ఇంకా కన్‌ఫ్యూజన్ ఎక్కువ పెరిగిపోయింది మాకు. సో ఒక డాక్టర్ ఏమో మీరు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలని అంటారు. ఇంకొక డాక్టర్ ఏమో ప్రెగ్నెన్సీ ఆపేసి మీరు ఫస్ట్ హార్ట్ సర్జరీకెళ్ళాలని చెప్పారు. సో కన్‌ఫ్యూజన్‌తో ఏం చేయాలో అర్థం మా కాలేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే, సరే ఇంకొకసారి థర్డ్ ఒపీనియన్ గూడా తీసుకుందాం ఎందుకైనా మంచిది అని అన్నారు. సో అప్పుడు మళ్ళీ కార్డియాలజిస్ట్‌ని ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఏంటి అని ఆలోచిస్తే, మా రిలేటివ్ ఒక డాక్టర్ చెప్పారనమాట. ఇలా యశోద హాస్పిటల్స్‌లో రాజశేఖర్ అని టాప్ కార్డియాలజిస్ట్ ఉన్నారు. సో ఆయనను ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఆయన ఏమంటారో చూద్దాము అనేసి. సో నెక్స్ట్ డే యశోద హాస్పిటల్‌కెళ్ళాము. హైటెక్ సిటీలో. అక్కడ డాక్టర్ రాజశేఖర్ రావుని కలిసాము. కలిసిన తర్వాత ఆయన అన్నారు, "మళ్ళీ మీరు ఒకసారి 2D స్కాన్ చెక్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి, మళ్ళీ ఒకసారి 2D స్కాన్ చేసుకుంటే మనకేంటి అనేది తెలుస్తుంది" అనేసి. సో మళ్ళీ అక్కడ యశోద హాస్పిటల్‌లో 2D స్కాన్ చేశాము. చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకెళ్ళి చూపిస్తే ఇలా అన్నారు, ఆయన అన్నారు, "మీరు ఓకే, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. మీరు ప్రెగ్నెన్సీ అయితే కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే" ఆయన కూడా సేమ్ సజెస్ట్ చేశారు. లైక్ 5th మంత్ నుంచి మీరు ఎవ్రీ మంత్ 2D స్కాన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీది అండ్ ఆల్సో బేబీది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ ప్రాబ్లమ్ బేబీకి కూడా రావచ్చు ఇక్కడ. సో అలా అనేసి 2D స్కాన్ ఇద్దరు చెక్ చేసుకుంటూ ఉండండి 5th మంత్ నుంచి. అప్పుడు మనం ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే అప్పుడు చూడొచ్చు అని చెప్పారు. సో నాకు 5th మంత్ నుంచి గైనకాలజిస్ట్ కన్సల్టేషన్‌తో పాటు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ గూడా అయ్యేది. అండ్ ఆల్సో 2 స్కానింగ్స్ అయ్యేవి. అటు ప్రెగ్నెన్సీ స్కానింగ్ అయ్యేది. ఇటు 2D స్కాన్ గూడా అయ్యేది. సో నాకు డే మొత్తం ఇట్లా హాస్పిటల్‌లోనే గడిచిపోయేదనమాట. 5th మంత్ నుంచి నేను మంచి డైట్ తీసుకోవడము అండ్ వాకింగ్ చేయడము, ఇలా నా హెల్త్‌ని చూసుకున్నాను బాగా. అండ్ తర్వాత 9th మంత్ నుంచి ఇంకా ఆఫీస్‌కెళ్ళడం మానేసి లీవ్ పెట్టేశాను. దాని తర్వాత 9th మంత్‌లో నాకు ఇట్లా నార్మల్ ఫస్ట్ వాటర్ బ్రేక్ అయింది. సో ఆ రోజే ఇంకా హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేసుకుంటే, "మీకిలా డెలివరీ స్టార్ట్ అయింది" అని చెప్పారు డాక్టర్. సో చాలా ట్రై చేశాను నార్మల్ డెలివరీ అవుతుందేమో అనేసి. 15 అవర్స్ లేబర్ పెయిన్స్ భరించిన తర్వాత నాకు మళ్ళీ ఏమైనా హార్ట్‌లో ప్రెషర్ ఏమన్నా అవుతుందేమో అనేసి ఇంకా నేనే సి సెక్షన్‌కి మూవ్ అయిపోయాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను, నా బేబీ అయితే హెల్తీగానే ఉన్నాము. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక డాక్టర్ డెసిషన్ తోటే వెళ్ళిపోకుండా వేరే ఇంకో మంచి ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర చూపించుకొని ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. సో అదే నేను ఇప్పుడు అపోలో హాస్పిటల్ డాక్టర్ దగ్గర చూపించుకొని అదే నేను ఫాలో అయిపోయి ఉండుంటే నేను ఇప్పుడు నా బేబీ తోటి మంచి మంచి మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోయేదాన్నేమో. సో ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా సరే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే, మీ ఫ్రెండ్స్‌లో గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ ఎవరికైనా ఇలాంటి నాట్ ఓన్లీ హార్ట్ ఇష్యూ వల్ల గాకుండా ఇంకా వేరే ఏ ఇష్యూ వల్ల అయినా ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ తీసుకుంటారు గదా! సో వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళు గూడా స్ట్రాంగ్ అవుతారేమో అని నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరన్నా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.